వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వన్ ఆఫ్ ది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ వైసీపీ ఎప్పటికీ వదులుకోలేనటువంటిది, ప్రస్తుతం దాన్ని పట్టుకుని మాత్రమే వేలాడుతున్నటువంటి ఇంకో సబ్జెక్ట్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తెర మీదకి వచ్చింది. అదే కాపు రిజర్వేషన్ అంశం. కాపుల సంక్షేమం కోసం పోరాడతామని దివంగత నేత ముద్రగడ పద్మనాభం ఆశయ సాధనకి కట్టుబడి ఉంటామని చెప్పి వైసీపీలో కాపు నేతలు వరుసగా ప్రకటనలు చేస్తారు ఈ మధ్యకాలంలో. కానీ ఇక్కడే అసలైనటువంటి ప్రశ్న మొదలవుతోంది. ముద్రగడ ఆశయ సాధన అంటున్నటువంటి వైసీపీ కాపు నేతలు, మరి అదే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకున్న నిర్ణయాల మీద ఏం సమాధానం చెప్తారు? ఏమైనా ఉందా? ఎందుకంటే కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉంది. కాపులని బీసీ రిజర్వేషన్లలో చేర్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని, చట్టపరంగా సాధ్యం కాదని ఆయన గతంలో చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు అదే పార్టీ నేతలు కాపు రిజర్వేషన్ల సాధనే తమ లక్ష్యం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ పార్టీ అధినేత వైఖరి మారిందా, లేదంటే కేవలం కాపు ఓటర్లని ఆకట్టుకునేందుకే ఈ కొత్త నినాదమా? అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, 2014-19 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% ఇచ్చారు. ప్రతి స్టేట్కి కూడా 10% ఇచ్చారు. ఆ 10%లో ఏ స్టేట్లో ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి దాంట్లో, అంటే పేదలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటి పాయింట్, అగ్రవర్ణ పేదలకైనా సరే దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ 10% రిజర్వేషన్లు ఏం చేసింది? అందులో 5% కాపులకి కేటాయించింది ఏకగ్రీవంగా. మిగతా 5%లో మిగతా అందరికీ కూడా ఇచ్చారు. అంటే కమ్మలు అవ్వచ్చు, బ్రాహ్మలు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, ఎవరైనా సరే అగ్రకులాల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అని చెప్పని ఆ 5% రిజర్వేషన్లు అమలు చేసింది కాపు. దీనికి సంబంధించి కాపు కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు అనేటువంటిది, విదేశీ విద్య, ఇవన్నీ కూడా గతంలో టీడీపీ చేసింది. సరే, ఆ 5% రిజర్వేషన్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 5% కూడా ఎత్తేసి అది నా చేతుల్లో లేదు. అంటే ఇక్కడ బీసీల్లో చేర్చడం అనేటువంటిది, కాపుల్ని బీసీల్లో చేర్చడం అనేటువంటిది ఇక్కడ ఎజెండానా, ఆర్ఎల్స్ వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి అనేది ఎజెండానా? ఇది వాళ్ళకన్నా క్లారిటీ ఉందా లేదా తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ 5 ఏళ్ల పాటు 2019-24 మధ్యలో అసలు కాపు కార్పొరేషన్ కానీ, కాపులకు విదేశీ విద్య కానీ, కాపు దీనికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కానీ నోరెత్తినటువంటి వాళ్ళు లేరు, మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. నా చేతుల్లో లేదు అని చెప్పి సింపుల్గా అనేసాడు. సో ఈ పరిణామాలన్నీ గతంలో అందరూ చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఈ నిర్ణయాన్ని రద్దు చేయడం, 5% నిర్ణయాన్ని రద్దు చేయడం, ఇదంతా అయింది. ప్రత్యేకంగా అమల్లోకి వచ్చిన 5% రిజర్వేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏంటనేది చూసాం. ఇప్పుడు మళ్ళీ ముద్రగడ ఆశయ సాధన అన్నటువంటి వైసీపీ కాపు నేతలు ముందు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత అన్యాయం చేయాల్సి వచ్చింది అనేదానికి సమాధానం చెప్పగలుగుతారా? గతంలో రద్దు చేసినటువంటి ఆ 5% రిజర్వేషన్ మీద ఇప్పుడు వీళ్ళ స్టాండ్ ఏంటి? అది తప్పంటున్నారా? అయితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్పుపడతారా, లేదంటే దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి డిమాండ్ చేస్తారా? సో ఇక్కడే కాపు సామాజిక వర్గ నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు, తటస్థులుగా ఉన్న కొంతమంది, వీళ్ళందరూ కూడా ఈ ధర్మ సంకటంలో పడుతున్నారు. ఒకవైపేమో సొంత సామాజిక వర్గం ముందు ముద్రగడ ఆశయాల గురించి వీళ్ళందరూ మాట్లాడతారు. ఇంకోవైపేమో వైఎస్ఆర్సీపీ అధినేత గతంలో కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉన్నాయి అంటూ ఆయన స్పష్టం చేశారు. విచ్ ఇస్ నాట్ ఇన్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో ఉందే, ఆయన చేతుల్లో లేదు అనడానికి లేదు. ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణలో ఈ 10% రిజర్వేషన్లో 5% ఎవరికి ఇచ్చారు, 3% ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ లెక్కలు తీస్తే అది వేరు. అలాగే పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఆ 10% ఎలా అనేది డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చారు తప్ప ఎలా చేస్తారు అనేది ఇది కేంద్రం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కాబట్టి కేంద్రమే చెప్తుంది, కేంద్రం మాత్రం ఇవ్వాలనేది ఎక్కడా లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వర్గం అగ్రకులంగా ఉన్నప్పటికీ కూడా పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అందులో రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూస్తేనేమో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట ఏమో ఒకటి, కానీ కాపు నేతల మాట ఒకటిగా ఉంది. మరి ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు కానీ, కాపు సామాజిక వర్గం కానీ ఎవరిని నమ్మాలి? సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఒక్కటే, నిజంగానే అసలు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడాలి అనుకుంటే ముందుగా జగన్మోహన్ రెడ్డితో ప్రకటన చేయించండి. కాపు రిజర్వేషన్లకి వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుంది అని జగన్ స్వయంగా ఆయన ఏమైనా ప్రకటించారు ఎప్పుడన్నా? లేదు. పోనీ ఇప్పుడు ప్రకటిస్తారా? తెలియదు.
మరి గతంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు కల్పించినటువంటి 5% రిజర్వేషన్ రద్దు చేయడం తప్పు చేశాను అని చెప్పి జగన్ ఒప్పుకుంటారా? చచ్చినా ఒప్పుకోరు. ఆ నిర్ణయాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తారంటే ఎస్, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా డిమాండ్ చేసేస్తాం. మేము తప్పులు చేసినవి, మేము రద్దు చేసినవి ఏదైనా సరే అది కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేసి తీరాల్సిందే. ఇదే చేస్తారు. సో ఇక్కడ వైసీపీ కాపు నేతలకి రాజకీయంగా విశ్వసనీయత అనేది పోయింది. ఏం చెప్పాలో కక్కలేదు, మింగలేదు అనేటువంటి పరిస్థితిని చూసారా, ఆ రకంగా తయారైపోయింది. సో ముద్రగడ ఆశయాల పేరుతోటేమో బయట మాటలు, జగన్ గత నిర్ణయాల మీదేమో మౌనం వహించడం. ఇది వైసీపీ కాపు నేతల పోరాటం. అటు అధినేతను ఒప్పించలేరు, పార్టీ విధానాన్ని మార్చలేరు, గత నిర్ణయాన్ని ప్రశ్నించలేరు, కానీ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటనలు ఇస్తారు, కూటమి మీద ఒత్తిడి తెస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమొస్తుంది? ప్రజల్లో అనుమానం వస్తుంది. వీళ్ళు చేసేది ఉద్యమం కాదు, కేవలం రాజకీయ అవసరాల కోసం చేస్తున్నటువంటి ఒక నినాదం మాత్రమే అని. ముద్రగడ ఆశయ సాధన చేయాలంటే ముందు జగన్ను మార్చాలి. జగన్ విధానం మార్పించలేకపోతే ముద్రగడ ఆశయ సాధన ఎలా అవుతుంది? సాధ్యం అవ్వదు. సో ఈ ప్రశ్నలకు వీళ్ళకి సమాధానం చెప్పాలి, కానీ వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పుడు కేవలం రాజకీయంగా లేవనెత్తడం కంటే ముందుగా పార్టీ అధినేతతోటి క్లారిటీ ఇప్పించాలి అన్న డిమాండ్ ఇక్కడ బలపడుతుంది. అందులోనూ ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా తీసుకొస్తున్నారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడం మాత్రమే, కాపులు కూటమి ప్రభుత్వం వైపు ఎక్కువగా ఉండడం మాత్రమే ఈ మొత్తం కేయాస్కి కారణం అవుతుంది. అంతకుమించి ఏముంది చెప్పడానికి? సో వైసీపీ నేతల దగ్గర జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వాళ్ళందరికీ స్క్రిప్టు. ఆయన ఏదైతే ఇస్తాడో అదే మాట్లాడాలి వాళ్ళు బేసిక్గా. అంతకుమించి అరే ఇందులో లాజిక్ ఉంది, దీన్ని ఇలా మాట్లాడాలి, ఇది మనకి లాభం చేకూరుస్తుంది అని సలహా చెప్పినా తీసుకోలేనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది అయినప్పుడు ఇక్కడ పాపం వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎంత సీనియర్ నేతలైతే ఏమి, ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఇది మాత్రం చాలా స్పష్టం. సో కాపులకు వైసీపీ ఏం చేసిందంటే ఏం చేసింది లేదు, ఉన్నది కూడా ఊడబిక్కుంది. విద్యార్థుల్ని విదేశాలకు కూడా వెళ్ళనివ్వకుండా చేసింది. అన్నీ ఎక్కడ చూసినా కూడా అందరికీ నాశనం తప్పితే ఏం మిగలలేదు అని చెప్పి ఆల్రెడీ ఎప్పటికప్పుడు ప్రకటనలు వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు కాపులకు సంబంధించి కూడా బలమైనటువంటి వెన్నుపోటు పొడిచింది ఎవరైనా అంటే వైసీపీ ప్రభుత్వమే తప్ప ఇంకొకళ్ళు కాదు. వైసీపీ పార్టీ కూడా ఇప్పుడు ఆ వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే కాపు ఈ ట్యాగ్ని తీసుకుంది, కాపు నినాదాన్ని తీసుకుంది అనేది మాత్రం స్పష్టం అవుతుంది. మరి వైసీపీ కాపు నేతలు అంతర్మథనం ఎలా ఉందో పాపం. లోపలేమో ఉంటుంది ఆ రోదన, వేదన, ఆవేదన. బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కాపుల పక్షానే ఉన్నాడు అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసేస్తోంది అంటూ ప్రకటనలు చేయాలి. షరామామూలే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.